మొన్న ఈ మధ్యన ఉత్తరప్రదేశ్‌లో ఒకడిని పట్టుకున్నప్పుడు 3000 తుపాకులు, అట్లాగే ఇతర ఆయుధాలకు సంబంధించి ఆ రోజున అనుకున్నాం. వీడు ఒక దేశం మీదకే యుద్ధానికొచ్చేసే అంతటి ఆయుధాలను తయారు చేసేస్తున్నాడని. సరే 3000 తుపాకులతో దేశం అంతా అవుతుందంటే కాదు. సరిహద్దుల్లో అయితే మాత్రం చాలా రోజుల పాటు గొడవలు సృష్టించొచ్చు. ఇప్పుడు మణిపూర్‌లో తాజాగా ఇంటింటి చెక్ చేసినప్పుడు దొరికినటువంటి ఆయుధాలు కొన్ని వేల ఆయుధాలు, లక్షల రౌండ్లు మందుగుండు సామాగ్రి ఉంది. మిస్సైళ్ళు ఉన్నాయి. ఇట్లా రకరకాలైనవి దొరికినాయి. ఇవన్నీ ఎవరిచ్చారు వాళ్ళకి? ఓ రకంగా చెప్పాలంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అంటే అమెరికా ఆయుధాలు కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అంత ఉంది ఇక్కడ. అలాగే ఒక నేపాల్ సైన్యం దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నాయో అందులో సగం ఉన్నట్టు ఇక్కడ. అన్ని ఆయుధాలు ఇప్పుడు దొరికినాయి, ఇంకా దొరకని ఉన్నాయో తెలియదు. అంటే భారతదేశం మీదకే యుద్ధాన్ని త్రూ ఈశాన్య రాష్ట్రాల ద్వారా తీసుకురావడానికి చైనా ఇంత పెద్ద కుట్ర పన్నింది అంటే ప్రత్యక్ష యుద్ధం చేయకుండా పరోక్షంగా వీళ్ళ ద్వారా మనల్ని అతలాకుతలం చేయాలని చూసింది అన్నది స్పష్టమవుతోంది.